జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ప్రజల తక్షణ మౌలిక అవసరాలకు కేంద్ర బడ్జెట్ దారుణంగా ద్రోహం చేసింది। మూకుమ్మడి నిరుద్యోగం, వేతనాల కుంగుబాటు, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు వస్తున్నాయి। ప్రజల డిమాండ్ పరిష్కరించడానికి బదులుగా మోదీ ప్రభుత్వం సంపన్నులకు మరిన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది। కార్మిక, కర్షక లోకానికి కోతలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది। సంపన్నులపై బడా కార్పొరేట్ సంస్థలపై పన్నులు విధించడం, ఉపాధి కల్పనకు సహాయపడేలాగా ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించడం, కనీస వేతనాలకు హామీ బదులుగా అందుకు విరుద్ధమైన పంతాను కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది। ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, నిరుద్యోగ సమస్యని బడ్జెట్లో పూర్తి విస్మరించింది। ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకుంటే ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ధి రంగాలపై పెట్టే ఖర్చు గత ఏడాది కంటే బాగా తగ్గిపోయిందని విమర్శించారు। అందుకని ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, వేతనాలు పెంచడం ద్వారా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు 86,000 కోట్ల వద్ద నిలిచిపోయింది। 12 లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఒక వర్గాన్ని ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టింది, కానీ ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి పన్నులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల నుంచి పోరాటాలు చేస్తున్నాం, కాబట్టి ప్రస్తుత బడ్జెట్ సవరణ చేయాలన్నారు। నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కేటాయించినటువంటి బడ్జెట్ మరి అది పెద్దలకు, కార్పొరేటు శక్తులకు తప్పితే మరి పేద, బడుగు, బలహీన వర్గాలకు, కార్మికులకు, ఉపాధి కూలీలకు, వ్యవసాయ కూలీలకు, రైతాంగానికి ఎలాంటి ఉపయోగపడే విధంగా లేదు। దానిలో భాగంగానే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ వచ్చే ఏప్రిల్ నెల నుండి మరి ఆ 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తుంది। దాన్ని ఖచ్చితంగా సిఐటిగా అడ్డుకుంటాం। ఇవాళ 8 గంటల పని విధానాన్ని గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం రాకముందు నుండే కార్మిక వర్గం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి పని హక్కును ఇవాళ 10 గంటలు 12 గంటలు పెంచే ప్రయత్నం చేస్తుంది। కాబట్టి 10 గంటల పెంపును ఖచ్చితంగా కార్మిక సంఘాలుగా అడ్డుకుంటాం। ఒక పక్క ఉపాధి లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి, కొత్తగా పరిశ్రమలు వచ్చినాయి లేవు। అదేవిధంగా చేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకు రిటైర్డ్ బెనిఫిట్ లేదు, వాళ్ళ పిఎఫ్, పిఎస్ఐ సదుపాయాలు కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఒక పక్క పన్నుల భారం, ఒక పక్క పెరిగిన ధరలు, ఇలాంటి పేదలను కొట్టి పెద్దోనికి దోసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి।